హాయ్ ఎవరిబడి, మీ వాసు. ఇది స్ట్రీట్ ఫుడ్ వెహికల్ అన్నమాట. సో ఈ స్ట్రీట్ ఫుడ్లో దోశ వేస్తున్నారు, గారి, ఇడ్లీ, నెక్స్ట్ వచ్చేపాటికి రోటీ ఉంది, నెక్స్ట్ మనం సమోసాలు ఉన్నాయి, అన్ని రకాల ఈ ఫుడ్ అనమాట. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఫుడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ వెహికల్ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్, మన బొంబాయిలో ఫేమస్ కదా రోటీ, దాన్ని ఏదో అంటాము. సో ఈ వెహికల్ ఇది తీసుకెళ్ళిపోయి ఒక చాట పెట్టి ఇక అక్కడ సేల్స్ చేస్తారనమాట. ఇది వెహికల్, ఇది ఇలా ఉంది. దీనికి పైన లోపల ఉన్న వేడి అంతా పోవడానికి పైన మీకు 1, 2, 3 ఈ పొయ్యిలో ఒక 3 పొయ్యిల దగ్గర 3 ఇచ్చాడు, సెంటర్లో ఇచ్చాడు హీటు బయటికి పోవడానికి. నెక్స్ట్ వచ్చేపాటికి వెనకాల ఒక కంప్రెసర్ ఇచ్చాడు. ఆ కంప్రెసర్ ఏంటంటే ఏసీ ఇచ్చేస్తుంది చక్కగా. దీనికి చక్కగా నీట్గా బిగిచ్చాడు కంప్రెసరు, బాగుంది కదా. అయ్యో, ఇది బ్యాక్ పోర్షను కంప్రెసర్ ఇలా పెట్టాడు అనమాట. సో ఇది బ్యాక్ కంప్రెసర్ ఇచ్చాడు, అంతా ఏసీ లోపలికి ఏసీ వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేపాటికి ఇది సైడ్ పోర్షన్ వచ్చేపాటికి ఇలా ఉంది. చక్కగా సేమ్ అటు పక్కన ఎలా అయితే కనుక ఇచ్చేసాడో అలాగే ఉంది. ఇక్కడ ఒక గ్లాస్ డోర్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడ మీకు డోర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ పదార్థాలు ఇవ్వడానికి ఇచ్చాడు అనమాట. ఈ అల్యూమినియం కనపడేది స్టాండ్ లాగా అవుతుంది, అది ఓపెన్ అవుతుంది. ఆ పైన ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ది ఫ్లేమ్ అని ఉంది కదా, అది ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి డెలివరీ ఇచ్చుకుంటా ఇస్తాడనమాట. అటు పక్కన వండటం, ఇటు పక్కన డెలివరీ ఇవ్వటం. సో మీకు ఇది వచ్చేపాటికి ఇలా ఇక్కడ కెమెరాలు అవి ఫిక్స్ చేశాడు, లైట్లు ఫిక్స్ చేశాడు. చూడండి, పైన కెమెరాలు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, అటు ఒక 2 లైట్లు ఉన్నాయి, ఇంకా సౌండ్ బాక్సెస్ ఉంది మ్యూజిక్ వాటికి. ఇటు పక్కన ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది. ఇదేంటిది డ్యూయల్ ఫ్యూయల్, ఇది గ్యాసోలైను, ప్రోపైన్, ఇది ఆయిల్ సంబంధించింది, డ్యూయల్ ఫ్యూయల్. ఇది వచ్చేపాటికి ఇక్కడ డైరెక్ట్గా మనం ఒక కారుకి తగిలించుకుని వెళ్ళిపోతాం. ఇదిగో చూడండి, అక్కడ ఒక వెహికల్ ఉంది కదా, వెహికల్కి తగిలిచ్చాడు కదా, అంతే. ఇక్కడ ట్రాక్టర్లో, లారీలు అట్లాంటివి ఉండవు, ఇట్లా కార్లకు తగిలించుకుని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. చూడండి, జాయింట్ చేశాడు అక్కడ. నెక్స్ట్ వచ్చేపాటికి చైనులు పెట్టాడు. సో ఆ రకంగా అన్నమాట. అలా జాయింట్ చేసుకుని వెళ్ళిపోవడం. చింతకాయ అక్కడ తగిలించడమే. చింతకాయ అంటాం కదా మనం, ట్రాక్టర్ల వాళ్ళం, వ్యవసాయం చేసుకునేవాళ్ళం కదా మనం, అరే చింతకాయ తగిలించరా అంటాం. అది ఆ చింతకాయ అక్కడ తగిలించుకోవటం అనమాట. ఈ చింతకాయని ఇక్కడ తగిలించాల ఈ ముందు పక్కన. సో ఈ చైన్లు ఎక్స్ట్రా సపోర్ట్ అనమాట. 2 చైన్స్ ఎక్స్ట్రా సపోర్టు. నెక్స్ట్ దీనికి మన వెహికల్ నుంచి ఈ బ్లాక్ ఇది వచ్చేపాటి కేబుల్ అటాచ్ చేస్తాము. సో పవరు, లైట్లు ఇవన్నీ కూడా ఇది ఇక్కడ వచ్చేపాటికి మీకు ఆల్రెడీ ఛార్జింగ్ ఏదో పెట్టినట్టు ఉన్నాడు, కేబుల్ రన్ అవుతుంది. ఇది స్ట్రీట్ ఫుడ్ వెహికల్స్ అనమాట. ఈ వెహికల్ దరిదాపులుగా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ వెహికల్స్, ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ వెహికల్స్కి అమెరికాలో మంచి డిమాండ్ ఉంది, సేల్స్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను మొన్న టాంపా వెళ్ళాను. టాంపా వెళ్తే టాంపాలో దరిదాపులుగా ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ వెహికల్స్ 30 వెహికల్స్ ఉన్నాయంట దరిదాపులుగా. టేస్ట్ చాలా బాగుందని చెబుతున్నారు. ఇక్కడ హోటల్స్లో తినే ఫుడ్ కంటే కూడా ఈ స్ట్రీట్ ఫుడ్, ఈ వెహికల్స్లో తయారు చేసిన ఫుడ్ చాలా టేస్ట్గా ఉంది అని చెప్తున్నారు. సో మళ్ళీ రేపు 3, 4, 5 తారీఖుల్లో మాకు నాట్స్ అనే ఒక తెలుగు నార్త్ అమెరికా సభలో ఏవో పెట్టారు, తెలుగు మహాసభలో. తెలుగు మహాసభలకి వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు ఆ స్ట్రీట్ ఫుడ్ కూడా ట్రై చేస్తాము ఈసారి. అంటే 2 రోజులు వెళ్తాము కంటిన్యూగా, 5వ తారీఖు, 6వ తారీఖు. సో 5వ తారీఖు, 6వ తారీఖు అసలు స్ట్రీట్ ఫుడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అక్కడ మీకు ఒక వీడియో కూడా తీస్తాను. ఏంటి
వీడియో తీసి మీకు చూపిస్తాను అనమాట ఫుడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇప్పుడు జస్ట్ ఒక వెహికల్, స్ట్రీట్ ఫుడ్ వెహికల్ ఎలా ఉంటుంది అనేదే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను అనుకోకుండా ఇక్కడ పార్టీకి వచ్చాను. పార్టీకి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ వెహికల్ కనిపించింది. సో మీకు చూపించాలి ఎలా ఉంటుంది ఈ వెహికల్ అనేది, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీరు చేయాల్సిందల్లా నాకు రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీరు ఎప్పుడు మీ ప్రోత్సాహం ఇవ్వాలా. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ మీకు డోర్ ఇచ్చాడు. మళ్ళీ ఈ డోర్ ఏంటంటే, ఈ పెద్ద డోర్ ఏంటంటే ఇడ్లీ ఉంది కదా, ఇడ్లీ దగ్గర డోర్ ఇచ్చాడు. దోశ ఇడ్లీ వేసాడు కదా, అక్కడ డోర్ ఇచ్చాడు. ఈ ఎంప్లాయీస్ లోపలికి వెళ్ళడానికి, ఈ సామాన్ లోపలికి తీసుకెళ్ళడానికి ఇది పెద్ద డోర్ అనమాట. రిమైనింగ్ అంతా క్లోజింగే ఉంది. ఇక చూశారు కదా ఎలా ఉందో వెహికల్. ఇక్కడే దీంట్లోనే జ్యూసులు ఇస్తారు. లెమన్ జ్యూసు, ఆరెంజ్ జ్యూసు, మ్యాంగో, గ్రేపు, అన్ని రకాల జ్యూసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. గొలగొప్ప ఏదో అంటాం కదా, అదిగో అక్కడ ఉంది, అది కూడా ఉంది. ఇక్కడ నార్త్ అండ్ సౌత్ ఫుడ్ అంతా కూడా ఉంటుంది దీంట్లో. మరిన్ని వీడియోలు చూడటం కోసం రెడ్ బస్ టు ఎయిర్ బస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ వాసు. థ్యాంక్ యూ.